తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు బూతులు మాట్లాడేది అనేది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కావచ్చు, కేసీఆర్ నుండి బూతులు జారిపడేవి. సాక్షాత్తు ఎమ్మెల్యేలపైనే కేసీఆర్ బూతులు మాట్లాడేవారు. ఒక ప్రెస్ మీట్ లో అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ ని కూడా కేసీఆర్ దూషించడం, అలాగే నిండు అసెంబ్లీలో పిసిసి అధ్యక్షుడిని పట్టుకొని పీకడానికి వచ్చారా అని మాట్లాడడం కావచ్చు, అలాగే ఇక కేసీఆర్ గారి ప్రెస్ మీటు, అలాగే కేసీఆర్ గారి సభలలో ఆయన నోట్లో నుండి జారిపడే ఆనిముత్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం, అధికారానికి దూరం కావడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక కేసీఆర్ గారి నోట్లో నుండి ఎవరు ఆలోచించని మాటలు వస్తున్నాయి. 10 సంవత్సరాలు నోటికొచ్చినట్లు మాట్లాడి నోటికొచ్చినట్లు దూషించిన కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఏంటి, ఎవరైనా ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతారా అని నీతులు చెబుతున్నాడు. గతంలో కేసీఆర్ గారు బూతులు మాట్లాడినప్పుడు ఏంటి ఇలా మాట్లాడతారని ఎవరైనా ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది మా యాస అని ఆయనను వెనకేసుకొని వచ్చేవారు. ఇప్పుడు కేసీఆర్ గారికి అదే యాసలో సమాధానాలు ఇస్తుంటే ఆయనకు మింగుడు పడడం లేదు. అయితే తాజాగా కరీంనగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని 6 గ్యారెంటీలు, కరెంటు మాయమైంది, నీళ్ళెందుకు మాయమవుతున్నాయి అంటే ఆయన నేను పండపెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, పెన్న ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడుతున్నాడు అని కేసీఆర్ గారు అన్నారు. ఇంత అసహనమా? ముఖ్యమంత్రి మాట్లాడిన భాషన పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇదో గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. కరీంనగర్ గడ్డ నుండి యావత్ తెలంగాణ ప్రజానికానికి నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మానవ బాంబు అవుతామని మాట్లాడవచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టాలంటే తిట్టు తక్కువ ఉన్నాయా? నేను మాట్లాడిన, ఉద్యమంలో మాట్లాడిన, నేను సీఎంగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఒక్క రోజైనా దురుసు మాట మాట్లాడానా? మీరు విన్నారా? నేను చెప్పే మాటలపై మీరంతా ఆలోచించాలి అని కేసీఆర్ గారు నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఇలా కొన్ని నీతులు మాట్లాడారు. అయితే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఆ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎన్నో బూతులు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ యాసలో కేసీఆర్ గారికి అర్థమయ్యేలా కౌంటర్లు వేస్తున్నారే తప్పితే కేసీఆర్ మాట్లాడినన్ని బూతులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం లేదు. గ్రామీణ యాసలో ముఖ్యంగా కేసీఆర్ గారికి అర్థం కావాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయితే 10 సంవత్సరాల్లో కేసీఆర్ మాట్లాడిన బండ బూతులు మాత్రం ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు రావడం జరుగుతుంది.